వచనం నుండి 15వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు అందరూ కలిసి చదువుకున్నాం. ఏదైనా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షము, మనము భక్తిహీనతను యుగలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను మనకు బోధించుచున్నాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఎంత ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకుంటారు. తను తానే మన కొరకు అర్పించుకుంటారు. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచుంటుంది. నిన్నెవరిని దుర్నీతిగా విప్పనీయకుండా ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ నామానికి వందనాలు స్తుతిస్తున్నాను ప్రభా. ఎటువంటి నాకులాన్ని అయ్యా మన జ్ఞానం లేని కారణం ప్రభా మనం ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆలోచించండి. మీ నోటి మాటలు ఆలోచించండి. నాతో మాతో మీరు మాట్లాడమని ఈ సమయాన్ని తీర్చి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామంలో ఆయన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు దేవుని ఎరక ముందు, అతని పేరు ఏం పేరు? సౌలు సంఘాలను హింసిస్తూ విశ్వాసులను హతమారుస్తూ బాధిస్తూ అదే ధ్యేయంగా కలిగి అదే తన సంకల్పంగా ఉంటున్నప్పుడు దమస్కుకు పోవు మార్గంలో దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆయన స్వరాన్ని వినిపించాడు. అలాగే ఆయన యొక్క దర్శనాన్ని కూడా చూడగలిగాడు. ఆ యొక్క దర్శనం కలిగిన తర్వాత సౌలు పౌలుగా మారాడు. దేవుడిని తన సత్య రక్షకుడిగా అంగీకరించాడు. యేసు ప్రభువే దేవుడని, యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ అనేక సంఘాలు తిరుగుతూ, అనేక పట్టణాలు, అనేక నగరాలు తిరుగుతూ సంఘాలను ఆత్మీయంగా బలపరుస్తూ ఉజ్జీవింపచేస్తూ సంఘాలలో ఉంటున్న బలహీనతలను సరిచేస్తూ అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించడమే ధ్యేయంగా అతను పనిచేస్తూ ఉన్నాడు. అనేకుల ఎదుట, రాజుల ఎదుట, గనుల ఎదుట, అధికారుల ఎదుట దేవుని నామాన్ని భరించుటకు ఏర్పాటు చేయబడిన పాత్రగా వాడబడ్డాడు. ఆ యొక్క క్రమంలో అనేక సంఘాలను దర్శిస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క శుభవార్తను తీతు అనే యవనస్తుడు అపోస్తలుడైన పౌలు ద్వారా విని రక్షణ పొందుతున్నారు. ఇది ఎలా మనం చెప్పగలమంటే 1వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. చూడండి. దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాసంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి రాయినది. నిజమైన కుమారుడు అయినా తీతుకు అని ఉంది. అంటే ఆత్మీయంగా కన్న కుమారుడు అని మనము అర్థం చేసుకోవాలి. ఇతను గ్రీకు ప్రాంతానికి చెందినవాడుగా కూడా మనము తెలుసుకోవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 2:3వ వచనం చూడండి. సరే, అతను ఏ దేశస్తుడు? గ్రీసు దేశానికి చెందినవి. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికని ఒక రకంగా మనము లేఖ అని చెప్పవచ్చు. లేఖ అంటే ఉత్తరం. ఈ ఉత్తరంలో ఏం తెలియజేశాడు పౌలు గారు అంటే, తీతు రక్షణ పొందుకున్నాక దేవుని ఎరిగిన తర్వాత అపోస్తలుడైన పౌలు వెంట పరిచర్యలో నమ్మకస్తుడిగా పనిచేస్తూ సహకారం అందిస్తూ తనతోటి అనేక ప్రాంతాలు
పర్యటించారు. ఈ సందర్భంలో క్రేతు అనే ప్రాంతంలో, అది ఒక ద్వీపం, అది ఎక్కడుందంటే గ్రీస్ దేశంలో క్రేతు ఒక ద్వీపం. ఆ ద్వీపంలో అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో ఉజ్జీవింప చేయడానికి, ఆ యొక్క లోపాలను సరిచేసేదానికి, వాటిలో ఆ యొక్క సంఘాలలో పెద్దలను నియమించడానికి, ఆ యొక్క సంఘాలలో మరి ఆ సంఘము అంటే అనేకులు వస్తుంటారు. అంటే భిన్న వయసు కలిగిన వారు, స్త్రీలు వస్తుంటారు, వృద్ధ స్త్రీలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, యవన స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆయా పని చేసేవారు ఉంటారు, అందరూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉండాలి, సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, వారి కుటుంబాలలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి అని తెలియజేయడానికి, ఆ యొక్క క్రేతు ద్వీపంలో సంఘాలను బలపరచడానికి, ఆ యొక్క లోపాలను సరిచేసేదానికి తీతును అక్కడ ఉంచినట్టుగా మనం లేఖనాలలో చూస్తాం. ఫస్ట్ అధ్యాయంలో ఉంది, నువ్వు అక్కడ పెద్దలను నియమించు. ఎక్కడ? క్రేతు సంఘంలో. ఆ యొక్క ద్వీపం అంటే ఆ 4 పక్కల నీరుంటాయి, ఒక పక్క మధ్యలో భూభాగం ఉంటుంది, అదే ద్వీపం అంటే. ఆ యొక్క సంఘాలలో నువ్వు పెద్దలను నియమించాలి. ఎక్కడ ఎలా నియమించాలో కొన్ని నియమాలు, పద్ధతులు కూడా చెప్పారు. ఎవరిని పెద్దలుగా ఏర్పాటు చేయాలి, వారు ఎలాంటి వారై ఉండాలి అని వివరించారు. అలాగే స్త్రీలు, పురుషులు, బాలులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, దాసులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా చెప్పు, సరిచెయ్యి అని ఒక బాధ్యతను, భారాన్ని అపోస్తలుడైన పౌలు తీతుకు అప్పగించారు. ఆ యొక్క సందర్భంలో ఇది రాసిన లేఖ, ఉత్తరం. ఆ పూర్వకాలంలో లేఖలు రాసేవాళ్ళు, మన సెల్ ఫోన్ రాకముందు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళ కుటుంబీకులు, కుమార్తెలు కానీ కుమారులు కానీ హాస్టల్స్లో ఉన్న ఆ లేఖలు ఏముంటాయి, ముఖ్యమైన విషయాలు ఉంటాయి. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా సంఘాలలో ఎలా చేయాలి, దాన్నే ముఖ్యమైన విషయంగా భావించి రాసిన లేఖే యొక్క తీతుకు రాసిన పత్రిక. మనం చదివిన వాక్య భాగంలో వద్దామండి. తీతు 2వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం. తీతు ప్రజలు ఎలాంటి వారో కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇక్కడే ఉంది 1వ అధ్యాయము 12 నుండి చదవండి. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. చాలు. క్రేతీయులు అంట, వీళ్ళు విశ్వాసులే, అయినా ఎలా ఉన్నారంటే వీళ్ళు దుష్ట మృగములు అంటే జంతువుల, అలా అని కాదు, అంటే మృగాలకు ఉన్న మనస్తత్వాన్ని కలిగిన వారు అని. సోమరు, పనిచేయని వారు, తిండిపోతులు అంటే ఆహారము మనం జీవించేదానికి తినాలి, అంటే తినేదానికే బతికే విధంగా ఉండకూడదు. ఇలాంటి వాతావరణంలో ఆ సంఘం ఉంది. అందువల్ల తీతు అనే యవనస్తుని పౌలు గారు అక్కడికి పంపించారు. చదివిన వాక్య భాగం 1 నుండి 2 వచనాలు సార్, 11, 12 చదువు 2వ అధ్యాయం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవన్నని మనకు బోధించుచున్నది. ఇక్కడ కృప చేత మనము రక్షింపబడినాము అని 12వ అధ్యాయము ఉంది. అవును, దేవుడు మనల్ని రక్షించుటకు మన యొక్క అర్హతను చూడలేదు. మనకు ఒక అర్హత అనేది దేవుడు నియమించి ఉంటే, దేవుడు ఇచ్చిన రక్షణకు ఎవరు కూడా అర్హులు కాకుండా ఉండేవారు. ఎవరు ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకునేవారమే కాదు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఆయన కనికరాన్ని, ఆయన ప్రేమను చూపటమే కాదు, ఆయన కృపను చూపి మనల్ని అందరినీ కూడా రక్షించుకున్నారు.
ఈ యొక్క కృపను తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగా అంటే 2000 సంవత్సరాల పూర్వమే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు పాప శరీరాకారంతో ఈ లోకానికి మన కొరకు జన్మించి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. మన పాపాలన్నీ ఆయన భరించి, మన వ్యసనాలను భరించి, మన యొక్క చేసిన దోషాన్ని భరించి, మన శిక్షనంతా భరించి, మన కొరకు రక్తం కార్చి తన ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడు. మన కొరకు చనిపోయి మన కొరకే మరలా తిరిగి లేచి తన యొక్క ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. తన ప్రేమను మన ఎడలా కనపరుచుకున్నాడు. తిరిగి మరలా ఆయన మన కొరకే వస్తాడు. దీనికోసం మనం ఎలా ఉండాలంట? నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండాలి. ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనం బ్రతుకుతుండాలి. ఎవరి కొరకు? తన ప్రాణాన్ని తన రక్తాన్ని ఇచ్చి మనల్ని రక్షించిన మన దేవుడి కొరకు, ఆ యొక్క రాకడ కొరకు మనం భక్తితో నిరీక్షిస్తూ ఉండాలి. ఇక్కడ మన యొక్క పాఠ్య భాగము ఈరోజు మన అంశము పవిత్రత. మన సబ్జెక్ట్ ఈరోజు పవిత్రత. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ముందు మీకు అర్థం కావాలని నేను చెప్పాను. పవిత్రత పవిత్రత అంటే వ్యతిరేక పదం ఏంటి? వ్యతిరేక పదం అపవిత్రత. పవిత్రతకు సమానార్థాలు: పరిశుద్ధత, వేరుపరచబడింది, ప్రత్యేకించబడినది, శుద్ధీకరించబడినది. ఇవన్నీ కూడా సమాన అర్థాలు. ఈ యొక్క తీర్పు అధ్యాయంలో మనం ముందు చదువుకున్నాం కదా, ఆ యొక్క సంఘాన్ని బలపరచడానికి, బలహీనతను తీసివేసేదానికి, వారిని ఖండించేదానికి, వారికి మంచి ఆలోచన చెప్పేదానికి తీతును అక్కడికి పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పవిత్రత అనేది మనం సమాన అర్థాలు, వ్యతిరేక పదాలు అంటే ఆ పదాన్ని మనం అర్థం చేసుకోగలిగాం. పవిత్రత ఏంటి పవిత్రత అంటే మన యేసే పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చూడండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులను చెరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మన యేసు ఎవరంట? పరిశుద్ధుడు, పవిత్రుడు. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరగా ప్రత్యేకింపబడి ప్రత్యేకంగా ఉన్నవాడు. మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఇంకా యోహాను సువార్త 19:6 పిలాతు మాట్లాడుతున్నాడు. చదవలేదండి. పిలాతు ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసు ప్రభువుని గురించి. ఆయన యందు నాకు ఏ దోషము కనబడలేదు అని సిలువ వేసిన సమయంలో. అంటే పిలాతు దేవుని ఎరగని వ్యక్తి. ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. పిలాతు వారి కూడా ఒక సందర్భంలో సాక్ష్యం ఇచ్చింది. ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు అని. యెషయా 6:1. యెషయా 6:1. రాజైన ఉజ్జియా వృద్ధి అందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నింపుకొనెను. కొంచెం చదువు. ఆయన పైన సరాపులు విడిచి ఉన్నది, ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండదు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచున్నను. వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నది. ఏమేమి పాట పాడుతున్నారంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానం. ఎక్కడ? పరలోకంలో యేసు ప్రభువుని గురించిన
స్తుతిగానాలు దూతలు అక్కడ పాడుతూ ఉన్నారు. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని వాక్య భాగంలో సెలవిస్తున్నారు. రెండవది, యెహోవా యందు భయము పవిత్రమైనది. యెహోవా యందు భయము కలిగి ఉండటం వలన మనం పవిత్రపరచబడతాం. ఉదాహరణకు తల్లిదండ్రుల భయం పిల్లల్లో ఉంది అనుకోండి, టీచర్స్ భయం పిల్లల్లో ఉంది అనుకోండి, తప్పు చేయడానికి వాళ్ళు ముందుకు రారు. ఎందువల్లంటే వాళ్ళకి భయం ఉంది. భయం ఉన్నట్టుగా యాక్షన్ చేసే పిల్లలు ఏం చేస్తారు? టీచర్ చూసే తప్పు మాత్రమే చేయరు, చూడనప్పుడు తప్పు చేస్తారు. అలాగే పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా భయం ఉన్నట్లుగా యాక్షన్ చేసే పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు చూసేటప్పుడు తప్పు చేయరు, చూడనప్పుడు తప్పు చేస్తారు. కానీ హృదయంలో అనేది ఆ యొక్క భయము అనేది ఉంటే పాపము చేయరు. తన దేహాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటారు. మన పిల్లలైనా సరే యథార్థంగా వాళ్ళకి మన పట్ల భయం ఉంది. మా అమ్మ ఇలా చెప్పింది, మా నాన్న ఇలా చెప్పాడని వాళ్ళకి ఒకవేళ అవకాశం ఉన్నా, పాపం చేసే తప్పు చేసే అవకాశం ఉన్నా కూడా ఆ భయం అనేది వాళ్ళని అడ్డకిస్తారు. ఇలా చేయకూడదు, ఇలా మా అమ్మ ఖచ్చితంగా చెప్పింది ఇలా చేయకూడదు అని ఆ యొక్క పాపం నుండి, ఆ యొక్క చెడు కార్యం నుండి వారు దూరంగా ఉంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ యోసేపు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. యోసేపు వేరే దేశంలో ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అప్పటికే వాళ్ళ తల్లి మరణించింది, తండ్రి వృద్ధుడు, కానీ బ్రతుకున్నాడో లేదో కూడా తెలియదు. కానీ ఫరో భార్య అతన్ని శోధించినప్పుడు, పాపం చేయమని శోధించినప్పుడు అతని పరిస్థితి బాగానే ఉంది. గృహ నిర్వాహక యొక్క అధికారాన్ని ఫరో యోసేపుకి ఇచ్చి ఉన్నాడు. అంటే ఆ ఫరో యోసేపు కంటే పై అధికారులు అక్కడ ఎవరు లేరు. ఒక అధికారి తప్పు చేసేటప్పుడు ఎదురు మాట్లాడేదానికి ఎవరైనా సంగతారు. ఇప్పుడైతే మనది ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి ఒకవేళ అధికారులు తప్పు చేస్తే డైరెక్ట్గా ఏదైనా ప్రశ్నించవచ్చు. అప్పుడు ఏ రాజ్యము? రాజరిక వ్యవస్థ. అంటే రాజే దైవం, రాజు ఎలా చెప్తే అలా చేయాలి. ఈ రాజరిక రాజ్యంలో ఇక్కడ ఉండేది ఫరో రాజు కుటుంబంలో ఆ యొక్క కుటుంబానికి ఈయన ఒక అధికారి. ఈయన తప్పు చేసినా కూడా బయటికి రాకుండా చేసుకోగలరు. అలాగే ఫరో భార్యను శోధించింది కాబట్టి ఆమె కూడా ఆ తప్పు బయట పడకుండా కూడా మేనేజ్ చేసుకోగలరు. కానీ దేవుడి భయం కుటుంబంలో ఉంది. అక్కడ వాదించే తల్లిదండ్రులు కానీ, చూసే కుటుంబీకులు కానీ, పలానా వాళ్ళ బిడ్డ అని ఎంచేదానికి కానీ అతనంటే అక్కడ ఆ యొక్క దేశంలో ఎవరికి తెలియకపోయినా దేవుడి భయము ఉన్నందువల్ల ఆ యొక్క పాపము చేయకుండా తన యౌవన కాలపు పవిత్రతను కాపాడుతుంది. ఇది ఈ రోజుల్లో యవనస్తులకి ఒక సవాలు. తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు వారు చూడలేదులే అనుకునేస్తారు. పాస్టర్స్ దేవుని బిడ్డలు దూరంగా ఉన్నప్పుడు వారికి తెలియదులే అనుకుంటారు. కానీ మనల్ని ఎలా వేళలా చూసేదా ఒకరు ఉన్నారు. ఎవరు? దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చూస్తారు. యోసేపు అన్న మాట, ఒక మాట చదివింది ఆదికాండము 39:9-10. సరే, నేను సరే. నీవు అతని భార్యమైనందున నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి ఏది నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇట్టి ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటుందని తన యజమానిని భార్యతో అనింది. చూడు, ఇట్టి దుష్కార్యము నేను ఎలా చేసేది దేవుడికి వ్యతిరేకంగా అని తన యొక్క పవిత్రతను అక్కడ కాపాడుకున్నాడు. దానియేలు కూడా మన ఉదాహరణగా చూడవచ్చు. దానియేలు కూడా బబులోను సంస్థానంలో ఉన్నాడు. నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను అక్కడ నిలబెట్టి ఈ యొక్క ప్రతిమకు సకల వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు అందరూ వచ్చి నమస్కారం చేయాలి అని. కానీ దానియేలు యొక్క స్నేహితులు శత్రులకు మేషకు అభ్యర్థులు వాళ్ళు ఆ యొక్క ఆ యొక్క విగ్రహానికి పూజించడానికి నమస్కారం చేసేదానికి వాళ్ళు రాలేదు. అలాగే నెబుకద్నెజరు
వాళ్ళు మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు అని సంబోధించి మాట్లాడటం మనం చూస్తాం. ఇక్కడ దేవుని భయం వాళ్ళలో ఉన్నందువల్ల ఎదురుగా ఉండే రాజుకి వాళ్ళు భయపడ్డారు. ఎదురుగా ఉండే రాజుని పేరు పెట్టి వాళ్ళు సంబోధిస్తున్నారు. సంబోధించి ఇది విగ్రహానికి పూజ చేయకుండా ఏం చేస్తారంట? వీళ్ళని అగ్నిగుండంలో పడవేస్తారు. ఆ యొక్క అగ్నిగుండానికి భయపడలేదు, రాజుకు భయపడలేదు, దేవుడికి భయపడి ఆ యొక్క విగ్రహాన్ని పూజించుకుంటా తమ యొక్క పరిశుద్ధతను కాపాడుతున్నారు. అందువల్లే అక్కడ దేవుడే వారిని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొకసారి దానియేలుకే ఎదురైంది పరీక్ష. దానియేలు అక్కడ తప్పు మోపాలని కొందరు ఏమైనా అక్కడ ఉంటే సైన్యాధిపతులు కానీ అక్కడ ఉండే అధికారులు కానీ దానియేలు పట్ల ఒక తప్పు మోపాల అనుకునే ఉద్దేశంతో దేవుడు రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర ఎవరు మనవి చేసుకోకూడదు అన్నప్పుడు దానికి కూడా భయపడి ముమ్మాత ఆయన యథాప్రకారం ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు దానియేలు సింహాల గుహలో వేయబడినప్పుడు దేవుడే ఆ యొక్క దానియేలును రక్షించాడు. ఈ దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ అధ్యాయాలలో ఈ లేఖనాలు భాగాలు ఉంటాయి. చదువుతారు. దేవుని యందు భయము వారి యొక్క పవిత్రతను అన్య దేశంలో అన్య రాజుల ఎదుట కాపాడుకోగలిగింది. ఈ విధంగా కాపాడుకోవడం వల్ల నెబుకద్నెజరు రాజు దేవుడి పైన సాక్ష్యం చెప్పాడు. మహోన్నతుడు, సర్వాధికారి, ఆయనే నిజమైన దేవుడు. దానియేలు పూజిస్తున్న దేవుడే నిజమైన దేవుడని అన్యరాజు సాక్ష్యం చెప్పేదానికి దానియేలు యొక్క జీవితం అక్కడ మాదిరి అయింది. యెహోవా మూడవది, యెహోవా మాటలు పవిత్రమైనవి. ఏం చెప్పుకున్న ఫస్ట్ మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం పవిత్రమైనది. యెహోవా మాటలు పవిత్రమైనవి. కీర్తనలు 18:30. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలమైనది. కీర్తనలు 119, 140. తీసిన వారు చదవండి. కీర్తనలు. ఈ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది సేవకునికి ప్రియమైనది. అదే స్వచ్ఛమైనది అంటే కల్మషం లేదు. మన దేవుని మాట పవిత్రమైనది. ఇందులో ఉదాహరణకి మనం జక్కయ్యను చూసుకోవచ్చు. జక్కయ్యతో కొంతసేపు దేవుడు మాట్లాడినప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. జక్కయ్యతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు పాపాన్ని ఎత్తి చూపించలేదు జక్కయ్య. కొంతసేపు మాట్లాడిన తర్వాత జక్కయ్య తన యొక్క పాపాలను ఒప్పుకుంటున్నాడు. నేను అన్యాయంగా తీసుకున్నాను, వారికి నేను ఎక్కువగా ఇస్తాను. చదువుతారా? కొన్ని వచనాలు. 19వ అధ్యాయము కొన్ని వచనాలు. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి ఎత్తనైనను అన్యాయంగా ఏదైనాను తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లింపు. అంటే నేను అన్యాయంగా తీసుకున్నాను అని ఒప్పుకున్నట్లే కదా జక్కయ్య గారు. దేవుడు కాసేపు మాట్లాడినప్పుడు జక్కయ్యలో తన పాపం వెలుగు వచ్చింది. ఇక్కడైతే జక్కయ్యకి వేదిక చూపించట్లేదు దేవుడు. నువ్వు ఇలా చేసే ఒప్పుకో అని అనలేదు. కాసేపు మాట్లాడినప్పుడు తనలో తప్పులే తనకు తెలుసు. అంటే మన మనస్సాక్షి కూడా వాక్యం మన యొక్క మాట్లాడుతున్నప్పుడు మనస్సాక్షి పని చేయడం ప్రారంభం. మనలో ఏ లోపాలు ఉన్నాయి, మనం ఏ తప్పు చేసే అని మనం గ్రహించగలుగుతాం. మీటింగ్స్ పెట్టాలనుకోండి, ఎక్కువ ఖర్చు పెట్టి చెప్తారు. అక్కడ వచ్చిన స్వార్థికులు అనుకోండి అలా చెప్పరు. తన కుటుంబం గురించి, తన కుటుంబీకుల గురించి, తను ఏం చేస్తున్నాడో దాని గురించి చెప్పేసి ఆమెననేసి పోతే అక్కడ వాక్యం ఉంది అంటారా? అక్కడ ఏదైనా ఆత్మ రక్షింపబడుతుందా? జరగదు. ఎందువల్ల ఆత్మలు రక్షింపబడుతున్నాయి? దేవుడి మాటలు చెప్పటం వల్ల, హృదయ
రక్షింపబడి దేవుని సన్నిధానానికి వస్తుంది. మన దేవుని మాటలు ఎలాంటివి? పవిత్రమని, మనలో దోషాన్ని అర్థంలో చెప్పినట్లుగా మనకు చూపుతాయి. ఈ వాక్యము ఆ అర్థము వంటిది, సబ్బు వంటిది అని ఉన్నాయి లేఖన భాగాలు. ఇలాగా అపవిత్రమైన హృదయాలను పవిత్రపరిచే శక్తి దేవుని యొక్క వాక్యానికి తప్ప దేనికి లేదు. దేనికైనా బానిసైనా, దేనికైనా వ్యసనాలకు గురైనా దేవుని మాటే వాళ్ళను మార్చాలి తప్ప మనుషుల మాటలు మార్చాలి. ఇక్కడ సమరయ స్త్రీని కూడా మనం చూస్తాం. సమరయ స్త్రీకైతే తన యొక్క తప్పును దేవుడు చూపించాడు. తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు, ఆమె గ్రహించలేదు. కానీ ఇంకా ఆమె తప్పు ఎప్పుడైతే దేవుడు చూపించాడు, వెంటనే ఆ పొందుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందంట? ఊరిలోనికి వెళ్ళిందంట. ఏం చెప్పింది? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి, అతను మెస్సియా కాడ. ఏం చేసిందని? అంత గొప్ప పని చేసిందా? ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి. ఆమె భయపడలేదు, నేను ఇలాంటి దానిను అని భయపడలేదు. దేవుడు ఎప్పుడైతే ఆమెకి తన ప్రత్యక్షతను కనపరిచాడు, నా పాపాలను పోగొట్టే శక్తి అతనికి, నన్ను పవిత్రాలుగా చేసే శక్తి అతనికి, నాకు నూతన జీవితాన్ని ఇచ్చే శక్తి అది ఇంకా దేవుడు, ఆయనే మెస్సియా. నేను తెలుసుకున్న సత్యాన్ని నా గ్రామ ప్రజలకు నేను తెలపాలి. వారు హేళన చేస్తుంటారా? నువ్వు చేసినవి చెప్పాను, ఏం చేసావు అని ప్రశ్నించేవాళ్ళు ఉంటనే ఉంటారా? కానీ అవన్నీ ఆలోచన చేయడం. నేను పొందుకున్న రక్షణ నా యొక్క గ్రామ ప్రజలు పొందుకోవాలి, నేను తెలుసుకున్న సత్యాన్ని నా యొక్క గ్రామ ప్రజలు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆమె ఊరిలోనికి వెళ్ళి సువార్త పరిచర్య చేసింది. ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఒక చెడు పేరు కలిగిన స్త్రీ, ఆమె ఒక గ్రామంలోనికి వెళ్ళి, తన సొంత గ్రామంలోనికి వెళ్ళి తన కుటుంబీకులను, తన గ్రామస్తులను దేవుని కొరకు సంపాదించింది. ఇవి దేవుని మాటలున్న శక్తి. 4వది, దేవుడిచ్చిన జ్ఞానము పవిత్రమైనది. లోక జ్ఞానము అయితే ఇది ఇక్కడి వరకే పనికొస్తుంది. ఎవరైనా కొందరు మాట్లాడేటప్పుడు వాళ్ళకి నీకు లోక జ్ఞానం తెలియదులే అంటే అమాయకంగా ఏదైనా కష్టం వచ్చినా మౌనంగా భరిస్తూ, ఏదన్నా ఎవరైనా అన్నా భరిస్తూ అలా గడిపేస్తుంటే ఏమంటారంటే వాళ్ళకి లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ప్రతిస్పందన చూపిస్తారు. వీళ్ళు అపయుక్తంగా నష్టపరుచుంటే రెండంతలుగా వాళ్ళకి నష్టాన్ని కలిగజేస్తారు. అది లోక జ్ఞానం. కానీ దేవుడిచ్చే లోక జ్ఞానము అది కాదు. దానియేలు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నెబుకద్నెజరు కలగన్నాడు, మర్చిపోయాడు. కళ చెప్పాలంటే కళ భావం చెప్పాలంట. ఎవరిచ్చాడు? దానియేలుకి జ్ఞానం దేవుడిచ్చాడు. యోసేపుకి ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. కళల భావాన్ని కూడా యోసేపు ఫరో రాజుకి తెలియజేశాడు. ఇది పైనుండి వచ్చే జ్ఞానం అని నెబుకద్నెజరు రాజు కూడా ఒప్పుకున్నాడు. మన సంస్థానంలోని శకునిగాళ్ళను, శాస్త్రీయ జ్ఞానం కలిగిన వారిని, ఆ యొక్క అధికారులందరినీ కూడా, జ్యోతిష్కులను, పండితులను అందరూ తీసుకొచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆ యొక్క కళలకు భావాన్ని చెప్పలేదు. దానియేలు మాత్రమే కళ భావం కూడా తెలియజేశారు. సొలొమోను జ్ఞానవంతుడు. అతనికి ఎవరిచ్చారు? దేవుడి సన్నిధానంలో అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన జ్ఞానవంతుడు. అతను పరిపాలన చేయగలిగారు. అతని యొక్క పరిపాలన యొక్క సౌభాగ్యాన్ని చూసేదాన్ని అన్య దేశాల నుంచి రాణి వచ్చిందంట, షేబా దేశపు రాణి. కానీ కొంతకాలం అయితే దేవుడి జ్ఞానంతోనే చేసేది. కానీ లోక జ్ఞానం వచ్చేసిన తర్వాత సొలొమోను లోక జ్ఞానం సంపాదించుకొని పతనం అయిపోయారు. అన్ని రాజులు యెరూషలేము మీదకి వచ్చి దండెత్తి ధ్వంసం చేసే విధంగా పతనం అయిపోయారు. మరి ఏది పవిత్రమైనదో తెలుసుకున్నాం. మన దేవుడు పరిశుద్ధుడు. యెహోవా యందు భయం కలిగి ఉండటం పరిశుద్ధతకు కారణము. దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడి మాటలు పవిత్రమైనవి. మరి ఇవి కావాలంటే మనం ఏం చేయాలి? ఆ టైం నాకు కనబడట్లేదు, చెప్పండి. ఈ యొక్క పవిత్రత దేంట్లో ఉంటుందో మనం తెలుసుకున్నాం. పవిత్ర పరచబడాలి అంటే మనం ఏం చేయాలి?
19. మన పాపములు మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. మన పాపములు మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకోవాలి. మనుషుల ఎదుట మనం ఒప్పుకున్నాము, మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. ఒక్కొక్కసారి మనుషులు మనల్ని వేలుకు చూపిస్తారు. ఇంత పాపం నీలో ఉందా, ఇంత బయట రాలేదు, ఇంత పాపం ఊపిలో ఉంటావా, ఇంత నీకు నువ్వు బాగుపడలేదు, నీ బతికిందే అని చెప్తారు. కానీ దేవుడు అలాంటి వాడు. ఎంతటి పాపి అయినా ఆయన సన్నిధికి వచ్చి వాళ్ళ హృదయపూర్వకంగా దేవుడి సన్నిధానంలో కుమ్మరించినప్పుడు దేవుడు క్షమిస్తారు. తప్పుపైన కుమారుడు యొక్క కథ మనకందరికీ తెలుసు. వాడు ఎంతో తప్పు చేశాడు, ఆస్తి అమ్ముకున్నాడు, దుర్వ్యాపారం చేశాడు, పాడు చేశాడు, వచ్చాడు. కానీ తండ్రి ప్రేమ ఎలాంటిది? తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నాడని, ఇక రాడు అనుకున్న కుమారుడు వస్తున్నాడని ఆ కుమారుడు వరకు ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్పి మన యేసు ప్రేమ కూడా అలాంటిది. మనం ఒకవేళ దారి తప్పిపోయింది, మనం ఆయన సన్నిధికి ఎప్పుడు వస్తాము? నేను పాపినయ్యా అని ఎప్పుడు మనం గ్రహించి ఆయన సన్నిధానంలో ఒప్పుకుంటామా? మన దేవుడు కూడా మన ఎడల ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించి మనల్ని ఎలా చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. మనం ఎవరు కూడా పవిత్రులు కాము, నీతిమంతులు కాము. కానీ దేవుని యొక్క రక్తం వలన మాత్రమే, ఆయన యొక్క రక్తంతో మన పాపాలు శుద్ధీకరించే శక్తి ఆయన ఉంది. కాబట్టి మనం ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నాం, మన పాపాలను ఆయన క్షమించి ఆయన బిడ్డగా ఆయన శుద్ధిగా చేసుకుని వాళ్ళని పవిత్రులుగా నీతిమంతులుగా చేస్తారు. కీర్తనలు 51:7 దావీదు పశ్చిమాతో పాపం చేసినప్పుడు కూడా ఆయన యొక్క పశ్చాత్తాప ప్రార్థన చదువుగా చదవండి. దావీదు 51:7 నేను పవిత్రుడగునట్లు సోపులో నా పాపము పరిహరించు. హిమము కంటే నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగుము. నీవు నన్ను కడుగు. 51:2 కూడా చదువు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నన్ను బాగుగా కడుగు. నా పాపము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. నన్ను పవిత్రపరచు. మనల్ని పవిత్రపరిచే శక్తి దేవుడికి ఉంది. దేవుని యొక్క రక్తానికి మనం మన పాపాన్ని ఆయన ఎదురు ఒప్పుకున్నాయి కదా, ఆయన మన పాపం నుండి కడిగి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేస్తారు. మనం ఇంకా ఎలా చేయించాలి? మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. కీర్తనలు 1:1 దుష్టుడు ఆలోచన చెప్పినడుక పాపుల మార్గంగా అపహాస్యం కూర్చున్న చోట కూర్చుంటగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం ధ్యానించేవాడు. మన యొక్క సహవాసం ఎక్కడ ఉండాలి? పాపుల మార్గమున నిలవకుండా ఉండాలంట. తిమోతి 5:22 త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయదు, పరుల పాపములలో పాలువాడువై ఉంటుంది. అంటే వాళ్ళు పాపం చేస్తున్నారు అని ఇప్పుడు కూడా చేయవు, అది షేర్ చేసుకోగలరు. అది షేర్ చేసుకుంటే నువ్వు కూడా పాపివే, అందులో రాజీ పడాల్సిన అవసరము లేదు. ఒకరి కష్టంలో పాల్పొంపులు చేసుకోవచ్చు, ఒకరికి దుఃఖ సమయం వచ్చినప్పుడు మనం పాల్పొంపులు చేసుకోవచ్చు. మనం చేయగలిగిన సహాయము వారికి చేయవచ్చు, మనకి ఇష్టమైతే సహాయం చేయవచ్చు కదా. కానీ పాపంలో పాలువారవై ఉండకూడదు. తిమోతి 2:22 1 తిమోతి 2:22 నీవు యవనేచ్ఛల నుండి పాల్గొను. యవనస్తులకు ఈ యొక్క హెచ్చరిక. స్నేహితులు ఉంటారు, చెడు స్నేహితులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆ యొక్క అలవాట్లు వీళ్ళకు కూడా నేర్పేదానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళు సినిమాలు చూసేవాళ్ళని మన పిల్లలు కూడా పిలుస్తారు. ఏముంది 2 hours 3 hours పోయి వచ్చి మీ అమ్మకి నాన్నకి చెప్పకుండా నేను మేనేజ్ చేయగలను.
నువ్వు ఇలా చెయ్యి, ఈ సందులో రా, ఇట్లా రా, కాలేజీ వెళ్ళాలంటే ఇట్లా మనకు వాళ్ళకి సలహాలు ఇస్తారన్నమాట. వాటన్నిటి నుండి కూడా దూరం అవ్వాలండి. వ్యవహరించడం నుండి దూరం అవ్వాలి. మనం సహవాసం, మంచి సహవాసం కలిగి ఉండాలి. దేవుడి సన్నిధానంలో ఆయన యొక్క బిడ్డల మధ్య మన సహవాసం ఉండాలి. ఆ యొక్క సంఘంలో అపోస్తులు అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది. అపోస్తుల బోధయందులు, రొట్టెలు, కూర్చుట ఎందుకు వాళ్ళు ఎడతెగగా ఉండినట్లుగా ఉంది. మన యొక్క ఆలోచన కూడా మంచిగా ఉండాలి. కీర్తనలు 73:24. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. కీర్తనలు 119:24. ఈ శాసనములు నాకు సంతోషము, అవి నాకు ఆలోచన కర్తలై ఉంది. యోబు 31:1. మంచి ఆలోచన అంటే మనం ఒక తప్పు చేసేటప్పుడు మన ఆలోచన ప్రేరేపిస్తుంది. అందువల్ల మన ఆలోచనలు దేవుని సహాయం కొరకు కోరుకోవాలి. నాకు మంచి ఆలోచన పుట్టించు. మంచి ఆలోచన వచ్చినప్పుడు మంచి పని చేసేదానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి చెడు ఆలోచనలు లేకుండా మంచి ఆలోచన దయచేయి ప్రభువా అని మనం దేవుని సన్నిధానంలో అడగాలి. ఈ ఆలోచనలే నాకు లాభం ఆయన పాట ఉంది కదా. మన ఆలోచనలు మనల్ని దేవుడి నుండి దూరం చేస్తాయి. ఆయా సమయాల్లో కొన్ని కష్టాలు వచ్చినా, కొన్ని సమస్యలు వచ్చినా తొందరపాటు నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. ఎక్కువ నష్టాన్ని కూడా కొని తెచ్చుకుంటాం. మన ఆలోచనలు ఆ పాటలో ఉంటాయి. నా ఆలోచనలు కలిగించను, నష్టము ఉంటుంది. మన ఆలోచనలు ఒక్కొక్కసారి మనకు కష్టాన్ని కలిగిస్తాయి, మనకు తీరని లోటు కలిగిస్తాయి. అందువల్ల ప్రతి విషయంలో కూడా దేవుడిపై మనం ఆధారపడి ఇక్కడ ఆశ అడుగుతున్నాడు. ఈ ఆలోచన చేత మనం నడిపించాలి. ఆయనకు ఆలోచన చేత మనం నడిపించబడిన సరైన మార్గంలోనికి మనం నడవగలుగుతాం. ఏది మనం పవిత్రపరుస్తుంది? పాపాన్ని మనం దేవుడి సన్నిధానంలో ఒప్పుకోవడం వలన మనం పవిత్రంగా ఉంటాం. మనం పశ్చాత్తాప కలిగినప్పుడు మనం పవిత్రంగా ఉంటాం. మంచి సహవాసం కలిగి ఉండటం వల్ల మనం పవిత్రపరచగలుగుతాం. మన ఆలోచనలు దేవుడికి సమర్పించి దేవుని ఆధీనంలో కూర్చున్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటాం. నిబంధన అంటే ఒక తీర్మానాన్ని కూడా మనం రావాలి. చుట్టూ పరిస్థితులు ఎక్కడున్నా మనం ఖచ్చితమైన తీర్మానం కలిగి ఉంటున్నప్పుడు మనం పవిత్రంగా ఉండగలుగుతాం. యోబు 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను, కన్యకును నేను ఎలా చూస్తున్నాను. యోబు ఏం చేస్తున్నాడంట? నిబంధన చేస్తున్నాడంట. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, నీవు కన్ను నేను అభ్యంతర పరిస్తే ఏం చేయాలంట? పెరిగి పారేయాలంట. అంటే పెరిగి పారేయాలంటే అలా కాదు. మన అపవిత్ర జీవితానికి మనం చూసే చూపు కారణం కాకూడదు. మనం ఏం చేయాలా? మంచివి చూడాలి. వాటి ప్రభావం మన పైన పడతారు. పిల్లలకు కూడా ఎక్కువగా చూపించే లెసన్స్ చెప్తారు టీచర్స్ చిన్నపిల్లలకి ఏదైనా బొమ్మలు చూపించి. ఎందుకంటే వాళ్ళ మనసుకి అది బోధపడతారు అన్న ఉద్దేశంతో ఎక్కువగా చిన్నపిల్లలకు ఒక బొమ్మలు చూపించి దాని గురించి చెప్తారు. యాపిల్ బాబు ఇలా. అంటే మనం చూసేది, మనం వినేది మన పైన ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ రాహాబును కూడా మనం చూడవచ్చు. ఆమె విన్నదంట ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎలా కార్యాలు చేశాడు, ఎలా గొప్ప కార్యాలు చేసాడని విని ఆమె గుడ్డ పైకిపోయింది. రూతు కూడా విన్నాను. బెత్లెహేములో ఎంత సమృద్ధిగా ఉందో నయోమి ద్వారా ఆమె విన్నాను. ఏమయ్యాయి? వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మారాయి. రాహాబు తన కుటుంబాన్ని, తన కుటుంబీకులను రక్షించుకుంది. క్రీస్తు వంశావళిలోనికి ఆమె పేరు చేర్చబడింది. అలాగే రూతు మోయాబు వంశస్థురాలు, అంటే అక్రమ సంతానం. ఆ యొక్క సంతానానికి విలువ లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే ఈ దేవుడే నా దేవుడు
భార్యగా అయింది. ఆమె కూడా క్రీస్తు వంశావళిలో చేరిన స్త్రీలలో రాహాబు ఉంది, రుతు కూడా ఉన్నారు. మన మంచి యొక్క తీర్మానం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇది మనం గమనించాలి. చెడుని విడిచిపెట్టుట వలన మనలో ఏది చెడు ఉంది అని మనం గ్రహించడం వలన కూడా మనం పవిత్రంగా తీర్చుకుంటాం. ఈరోజు మనం ఏం చేసాం, ఏ విరోధంగా చూసాం, ఏది మాట్లాడాం అని మనల్ని అది ఆత్మ పరీక్ష అంటారు. ఈ యొక్క ఆత్మ పరీక్ష చేసుకోవడం వల్ల కూడా మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించగలం. మరి ఈ యొక్క పవిత్రత గురించి, పవిత్రత ఇందులో ఉన్నారని ఏ విధంగా మనకు వస్తుంది, దేవుడు లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడాడు. మరి ఈ యొక్క వర్తమానాన్ని దేవుడు దీవించాలని, నన్ను మమ్మల్ని మనందరినీ కూడా అట్టి యొక్క పవిత్రతలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏదైనా లోపాలు చేసి చెప్పినట్లయితే